సంతోషంగా ఉన్నవారు ఆమేన్ చెప్పండి. ఓకే, మళ్ళీ మనం ఈ విధంగా కలవటం ప్రభు చిత్తము, ప్రభు కనికరం. ఎందుకంటే ఇటు చూసేవారికి అటు మాయమైపోతున్నారు. నిన్నటి రోజున మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, ఒక టీచరు ఒక బిడ్డను ఏం చేసిందో తెలియదు, స్కూల్లో ఆ బిడ్డ ఆర్ట్ ఫెయిల్ అయిపోయింది. భయపడి అమాంతంగా అక్కడే పడి స్కూల్లోనే చనిపోయాడు. స్కూల్ టీచర్ చేసిన పనికి మరి ఆ బిడ్డ చనిపోయాడు అంటున్నారు. ఏం జరిగిందో అంటే భయపెట్టిందట, హోంవర్క్ రాయలేదని గట్టిగా అరిచిందేమో, లేక కొట్టిందేమో, రకరకాల పుకార్లు అయితే బట్టలు తీసి కొట్టిందని రకరకాలుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దినములు చెడ్డవి, అపాయకరమైన రోజులు, అంత్య దినాలు, దుర్దినాలు. ఇది 4 రకాలు: అపాయకరమైన కాలము, అంత్య దినాలు, దుర్దినాలు, దినములు చెడ్డవి. కాబట్టి దినములు చెడ్డవి కనుక మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అయినప్పటికీ అవతల వాడు జాగ్రత్తగా రావటం లేదు, మేము చూస్తూ ఉన్నాం. మరి మన జాగ్రత్తలు మనం తీసుకుంటే బాగుంటుంది. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. మీకు ఆరోగ్యం బాగుందా సుగుణమ్మ గారు? పర్వాలేదా? దేవునికి స్తోత్రం. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? మనమ్మ, మీ డాడీ బాగున్నాడా? పర్వాలేదా? దేవునికి మహిమ కలుగును గాక. నాగమణి, మీ కాలు పర్వాలేదా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ అందరిని ఎందుకు అడుగుతున్నాను, ఇక్కడ 2 ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా వ్యక్తిగతంగా మీకోసం మేము ప్రే చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాను. ఓకే, ఇంకా ఏదైనా సమస్య ఉన్నట్లయితే 2 ప్రార్థన చేసే వాళ్ళకు మనం పేరుద్దాం. తప్పకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం జరిగిస్తాడు. అకస్మాత్తుగా ఏమి జరుగుతుంది, లేక ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇవే శుక్రవారం ఈరోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ అకస్మాత్తుగా ఏం జరిగింది, అకస్మాత్తుగా ఏం జరుగుతుంది, అకస్మాత్తుగా ఏం జరగబోతుంది. 1, 2, 3 అంశాలు ఏం లేవు, లైన్గా చెప్పుకుంటూ పోతాను. మీ దగ్గర బైబుల్ ఉంటే దానికి ఆధారం కనిపిస్తుంది. సామెతల గ్రంథం తీసుకోండి, 3వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 25, 26వ వచనం. ఆకస్మికంగా భయము కలుగునప్పుడు, దాన్ని ఏమంటారంటే అకస్మాత్తు అని పెట్టుకుందాం, తర్వాత మనకు కనిపిస్తుంది. భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడద్దు. 26, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. అకస్మాత్తుగా, అకస్మాత్ అంటే సడన్గా, అకస్మాత్ అంటే ఇంకా చెప్పండి, అనుకోని విధముగా. రైట్, ఎలా? ఊహించలేదండి, సడన్గా వచ్చాడండి, హఠాత్తుగా వచ్చిందండి వర్షం, అసలు మొబ్బే లేదండి, అసలు చెప్పా పెట్టకుండా వచ్చాడండి వీడు. అలా దీన్ని ఏమంటారు? అకస్మాత్తుగా, సడన్గా, అసలు చెప్పలేదండి. హైదరాబాద్లో ఉన్నాడు, చెప్పా పెట్టకుండా వచ్చేసాడు. తెల్లారిలేక ఇక్కడ ఉన్నాడండి, ఒక ఫోన్ చేయొచ్చుగా అంటే వీళ్ళు ఏమంటారు? సర్ప్రైజ్. ఏమిటి? ఒకసారిగా మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని వచ్చాం అన్నట్టుగా వీళ్ళు మరి సడన్గా, అకస్మాత్తుగా. ఇక్కడ రాయబడిన మాట మళ్ళా చదువుతాను. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడద్దు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? చదువు మా కిందది. ఆమేన్. యెహోవా నీకు ఆధారంగా ఉంటాడు. సడన్గా ఏదైనా ప్రమాదం వచ్చిందా, అకస్మాత్తుగా ఏదైనా ఆపద వచ్చిందా, అకస్మాత్తుగా ఏదైనా వ్యాధి వ్యాపించిందా, అకస్మాత్తుగా ఏదైనా నిన్ను ప్రమాదానికి గురి చేసి విపత్తులో పడేసిందా? అయ్యో సడన్గా జరిగింది. ఇప్పుడు నాకైతే సడన్గా జరిగింది, అది నేను అసలు ఊహించలేదు. కనీసం నాకు ఒక 5 అడుగులు దూరంలో నాకు కనిపించిన ఆ కుక్క కనిపించినా నేను ఏదో ఒకటి చేసేవాడిని ఈ రోజుకు చెప్తున్నాను. అసలు కనిపించాల, సడన్గా వచ్చి టైర్ కట్టచ్చు. అయితే యెహోవాను ఆధారంగా చేసుకో. దుర్మార్గులు నాశనం వచ్చినప్పుడు మీరు భయపడొద్దు, మీరు దిగులు పడవద్దు, మీరు కలవరపడొద్దు.
ఎందుకు? రకరకాలటువంటి జరుగుతూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు వినడానికి మా పాస్తం అదే కలవరంలో ఉంది. ఏమని? చూడు చూడు పిల్లోడిని ఏం చేశారు. మరి పిల్లల్ని స్కూల్‌కు పంపిస్తే వాళ్ళు భయం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. భయం లేకపోతే ఎలా చెప్పండి? మనం ఇంట్లో మన పిల్లలకు భయం చెప్పమా? భయం చెప్తాం. కానీ ఈ రోజుల్లో అలా టీచర్లు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా తెలియదు. చెప్పే రీతిగా అలంటాడు. తల్లిలా చెప్పొచ్చు కదా అంటాడు. వింటారా తల్లిలా చెప్తే? ఏమ్మా బిడ్డలను తీసుకున్న తల్లులు మిమ్మల్ని అడుగుతుంది. మీ పిల్లలు నీ మాట వింటున్నారా? నువ్వు టీచర్వే కదా! నీ దగ్గరే పెట్టి చదువు చెప్పుకోవచ్చు కదా! ఏమండి? కొంతమంది టీచర్లే ఉన్నారు కదా! ఎందుకని వేరే స్కూల్‌కి పంపిస్తున్నావు? వేరే టీచర్ల దగ్గర పంపిస్తున్నావు? తల్లి మాట పిల్లలు వినరు కాబట్టి. ఎందుకు వినరంటే ఇక గారాబం. టీచర్ ఏం చేసిందో తెలియదు, ఆ పిల్లోడు ఏమైందో తెలియదు కానీ పిల్లోడు మాత్రం పాపం చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ సడన్‌గా అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనలు. ఇలాంటివి చూసినప్పుడు, ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు, ఇలాంటివి వ్యాపిస్తూ ఉన్నప్పుడు ఇదిగో నువ్వు భయపడొద్దు. నువ్వు ప్రార్థనకు వెళ్ళేవాడివి, దేవుని నమ్ముకున్న వాడివి, నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నువ్వు భక్తిపరుడివి, ఎప్పుడు చూసినా ఆత్మీయ జీవితం కలిగిన వాడివి, ఉపవాసాలు ఉండేవాడివి, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండే నీవు భయపడుతూ ఉన్నావంటే అర్థం ఏంటి? యెహోవా ఉన్నాడు. ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను పట్టించుకుంటాడు. ఆయన నన్ను ఆదుకుంటాడు. ఆయన నన్ను తప్పిస్తాడు అనే విశ్వాసంతో కొనసాగవలసిన వాళ్ళు ఈరోజు ఎక్కడో ఏదో జరిగింది మనం భయపడిపోయాం. గతంలో మా చిన్న వయసులో ఉన్నప్పుడు కలరా అనే ఒక రోగం వచ్చిందట. ఏ రోగం మీకు ఏమైనా గుర్తుందా? కలరా. మా నాన్నగారు నేను జ్ఞాపకం ఉందో లేదో నాకు కొంచెం పెద్ద అయినాక చెప్తా ఉండేవాడు. మా నాన్న చెప్తూ ఉండేవాడు. అదే పలానా రోగం వచ్చి తెగులు, మన వైరస్ వచ్చింది కదా, కరోనా వైరస్, అలాంటి తెగులు అనమాట. ఇది కూడా వాంతులు చేసుకోవడం, చచ్చిపోవడం అట్లా. ఆ రోజుల్లో ఆ జబ్బు వచ్చినప్పుడు ఇంకందరం చచ్చిపోతామని ఉన్న కోళ్ళు కుక్కలు కోసుకొని తింటాం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో ఎట్లా బతకం, ఇవన్నీ ఏం చేసుకుంటాం అని చెప్పి రోజు ఒక కోడిని కోసుకోవటం తింటాం, రోజు ఒక గొర్రె పిల్లని కోసుకోవటం తింటాం. ఇలా జరిగిందని మా నాన్నగారు చెప్పారు, నాకైతే తెలియదు. అంటే ఎక్కడో ఏదో జరుగుతుందని ఇక్కడ మనం భయపడిపోతూ ఉన్నాము. సామెతల గ్రంథం చూపిస్తాను చూడండి ఒక మాట. అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఎక్కడో జరిగింది, నువ్వు భయపడుతున్నావంటే అర్థం ఏంటి? నువ్వు దిగులు పడుతున్నావంటే అర్థం ఏంటి? నువ్వు కలవర పడుతున్నావంటే అర్థం ఏంటి? నీలో భక్తి లేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నిరీక్షణకు ఆధారం కాదా? అకస్మాత్తుగా ఆ రోజు, ఇక వినండి, ఆ రోజు యేసేపు 10 మంది అన్నలు యేసేపుని ఏం చేశారు? కొట్టారు, తిట్టారు, ఆఖరికి గుంటలో పడేశారు, చంపేయాలనుకున్నారు, ఆఖరికి 20 రూపాయలకు అమ్మేశారు, 20 నాణ్యాలకు అమ్మేశారు. ఈ యేసేపుని తీసుకువెళ్ళి మార్కెట్లో మరొక వ్యక్తి కొనుక్కున్నాడు, ఐగుప్తులో పోతీఫరు. ఆ పోతీఫర్ ఇంట్లో యేసేపు ఆశీర్వదింపబడ్డాడు, అధికారాన్ని పొందుకున్నాడు. అక్కడ ఒక నింద వలన ఇంచుమించు 13 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. అక్కడి నుంచి రాజు కలగన్నాడు, ఫరో రాజు కలగన్నాడు. ఆ కలభావం చెప్పడానికి యేసేపును తీసుకుని వెళ్ళారు. అక్కడ యేసేపు ప్రధానమంత్రి స్థానంలో నిలబడాలి, ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు కరువులో అల్లాడిపోతున్నటువంటి చాలా మంది అక్కడికి వచ్చి ధాన్యం కొంటున్నారు. 10 మంది అన్నలు కూడా వచ్చారు. ఈ స్టోరీ అంతా మీకు చెప్పుకున్నాను. అయితే బెన్యామీను చూడాలని యేసేపు ఏం చేశాడు? మీ తమ్ముడిని తీసుకొని వస్తే ఈసారి బతిమిస్తానన్నారు. బతిమిలాడి యాకోబును బతిమిలాడి, నాన్న ఏమైనా మా ప్రాణం అడ్డు పెడతాం తమ్ముడికి, ఒకడిని పోగొట్టుకున్నారా, నేను పంపిన వీడిని అని అన్నప్పటికీ కూడా నాన్నగారిని ఒప్పించి బెన్యామీని తెచ్చారు. ఎప్పుడైతే బెన్యామీని తీసుకుని వచ్చారో వీళ్ళందరినీ చూసినటువంటి యేసేపు ఉండే వాళ్ళని గుర్తుపట్టాడు. యేసేపుని వీళ్ళు గుర్తుపట్టలేదు కానీ బెన్యామీని చూసి తనలో తాను బాధపడ్డాడు, ఏడ్చాడు.
ముందు అంటాడు, అధికారులతో పిలుస్తాడు, సేవకులను రండి, ముందు వీళ్ళందరినీ ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం సిద్ధపరచండి, ఈరోజు మన ఇంట్లోనే వెళ్ళకు భోజనం. ఇది జరిగింది. ఇది జరిగినప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు చదువుతాం. ఆదికాండం 43వ అధ్యాయం 18వ వచనం. 43:18 ఆదికాండం. ఆ మనుషులు ఏ మనుషులు? వాళ్ళు ఏ మనుషులు? ఏషేపు అన్నలండి. ఏషేపు గారు అన్నలను తీసుకొని ఇంటికి తీసుకొచ్చారా? వారు భయపడి అండర్లైన్ చేసుకోండి. అకస్మాత్తుగా అన్నది అండర్లైన్ చేసుకోండి. మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి ఇప్పటికే 2-3 సార్లు మనం దొరికిపోయాం. ఏషేపుని తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఏషేపు గోనెలోనే గిన్నె పెట్టాడు. అర్థమైందా మీకు? క్షమించాలి, బెన్యామీను గోనెలోనే. ఆ బెన్యామీను తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు, అంటే సొంత తమ్ముడు. ఇలా కొన్నిసార్లు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు గోనెలోనే పెట్టి గింజలు ఇచ్చాడు, అంటే ధాన్యం ఇచ్చాడు. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి అర్థం కాల, ఇదేదో జరగబోతుంది, మనల్ని ఇంటి దాకా తెచ్చాడంటే మనల్ని ఏదో చేయబోతున్నాడు. అకస్మాత్తుగా మన మీద పడి మనం తెచ్చినటువంటి గాడిదలను దించేసుకొని మనల్ని ఆయన దాసులుగా పెట్టుకుంటాడేమో అని అక్కడ జరిగింది. అది కాదు. అన్నల మీద ప్రేమ తట్టుకోలేక, అధ్యాయం చదువుతుంటే మీ కళ్ళలో నీళ్లు కదులుతేలేవు, కానీ అక్కడ మనకు నీళ్లు కదిలిపోతాయి. ఎందుకో తెలుసా? ఏషేపు గదిలోనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత గదిలోనికి వెళ్ళి తను తానే ఏడ్చి 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 దుఃఖం ఆపుకోలేక, ఆఖరికి ఇంకా చెప్పకుండా ఉండలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి, వరే నేనేరా మీ తమ్ముడిని ఏషేపును అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. మీ తమ్ముడిని నేనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏషేపు గుర్తుపట్టలేని స్థితికి దేవుడు దీవించాడు. ఏమండి? అందుకోలేని స్థితికి ఏషేపును తీసుకుని పై స్థాయిలో పెట్టాడు దేవుడు. అకస్మాత్తుగా సౌలు రాజు, మీ అందరికీ తెలుసు సౌలు రాజు. ఎవరు సౌలు రాజు? దావీదుకు ముందు ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు. రాజు కావాలని కోరుకున్నప్పుడు ప్రార్థన చేసి సమూయేలు అభిషేకించి సౌలును రాజుగా పట్టాభిషేకం చేసినటువంటి వ్యక్తి సౌలు. ఆత్మీయంగా ఉన్నటువంటి సౌలు తర్వాత ఆత్మీయతలో దిగజారిపోయాడు, చల్లారిపోయాడు, భక్తిలో కోల్పోయాడు, పరిశుద్ధతలో కోల్పోయాడు. ఆఖరికి దావీదును చంపాలని అనేక దుష్కార్యాలు చేశాడు. ఆఖరికి సౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఒక పిశాచు దగ్గరికి వెళ్ళి, ఒక సోదె చెప్పేదాం దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకొని యుద్ధానికి వెళ్ళాలా లేదా, సమూయేలును బయటికి తీసుకోనరా. సౌలు రాజుతో దేవుడు మాట్లాడటం మానేశాడు. సమూయేలు సౌలును దర్శించడం మానేశాడు. ఆఖరికి సౌలు రాజు దిక్కుమాలిన స్థితికి వెళ్లాల్సి వచ్చింది. ఆఖరికి సౌలు కుటుంబం అంతా ఒకరోజే చంపబడింది, ఒక మనవడు తప్ప. అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఫిలిష్తీయుల చేతిలో సౌలు దొరికినప్పుడు తనతో ఆయుధాలు మోస్తున్నటువంటి సేవకుడిని పిలిచి, వరే వాళ్ళ చేతుల్లో సున్నతి లేని వారి చేతులు, ఆ రోజు దావీదు అంటాడు కదా, సున్నతి లేని వాడు వాడంతా అని దావీదు అన్నట్టుగా సౌలు రాజు కూడా అంటాడు. సున్నతి లేని వారి చేతుల్లో చచ్చే కంటే ఆయుధాలు మోస్తున్నావో కత్తితో నన్ను పొడిచేయరా. ఆఖరికి సౌలు ఇంట్లో అన్నం తిన్నోడు కాబట్టి, తన ఉప్పు తిన్నోడు కాబట్టి ఈ పని చేయలేనండి, నా వల్ల కాదండి నిన్ను చంపటమో అని చెప్పినప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు? సౌలు రాజు. ఎలా చచ్చిపోయాడు చెప్పండి? తన కత్తి మీద తనే పడిపోయాడు. అయినప్పటికీ చావలా. ఆ దారిలో అమాలీకుడు అని ఒకడు పోతా ఉంటే వాడిని పిలిచి, వరే నా తలకాయ ఎలా తిరిగిందిరా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోలేకపోతున్నాను, చంపేరనంటే ఆ మెడకాయ కాస్త ఎరగదీశాడు, లేక ఏం చేశాడో తెలియదు, కానీ అమాలీకుడు సౌలు రాజు చంపేశాడు. ఈ విషయం కాస్త దావీదుకు పోతుంది. ఎవరు చెప్పారంటే ఈ అమాలీకుడే వచ్చి చెప్పాడు. చదవండి ఆ మాటలు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. పర్వతమునకు అండర్లైన్ చేసుకోండి. నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు ఆనుకొని ఉండెను.
ఆ, చూసి ఆ, పిలిచెను, అందుకు చిత్తము ఏలినవాడా, ఆ, ఉమ్, అడగగా చెప్పితిని, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. ఉమ్, చంపమని సెలవీయగా ఇలాగా పడిన తరువాత ఉమ్, ఉమ్, అతన్ని చంపితిని. తాళ్ళమ్మ, అర్థమవుతుందా? అకస్మాత్తుగా, 6వ వచనంలో అకస్మాత్తుగా, ఇవన్నీ అకస్మాత్తుగా జరిగినాయి. సౌలు గురించి మీరు తెలుసుకోవాలి. ఆఖరి యుద్ధంలో ఎలా చచ్చిపోయాడంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథము ఆఖరి అధ్యాయం 31వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఆయన పిల్లల్ని వాళ్ళని ఏ విధంగా చంపబడింది, ఏ విధంగా సౌలు రాజు ఆత్మహత్య చేసుకుంది కూడా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథానికి వెళ్ళండి. ఇర్మియా గ్రంథం, అకస్మాత్తుగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. 15వ అధ్యాయం 8వ వచనం. ఆ, ఆ, విస్తారముగా ఉందురు మధ్యాహ్న కాలమందున ఆ, దోచుకుని వారిని నేను రప్పింతును. ఆ, భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. చూసావా? అకస్మాత్తుగా, అకస్మాత్తుగా. 5వ వచనంలో, ఎవరోళ్ళు? యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడో, నీయందు జాలిపడు వాడెవడో, కుశల ప్రశ్న అలుగుటకు ఎవడు త్రావు విడిచి నీ యొద్దకు వచ్చును. యెరూషలేమా, నీకు శ్రమ. ఎందుకు? దేవుని మాటను వాళ్ళు విసర్జించారని కూడా రాయబడింది. ఎక్కడమ్మది? ఎక్కడ? 6వ వచనం. యెహోవాకిదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. ఇజ్రాయెల్ ప్రజలకు, యెరూషలేముకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నా మాట మీరు వినలా, నన్ను విడిచిపెట్టారు, నన్ను విసర్జించారు. కాబట్టి ఇప్పుడు ఆ 8వ వచనం చదివి, వారి ఎదవరాండ్రు సముద్రం ఇసుక కంటే విస్తారముగా ఉందరు. అంటే ఏమైంది? ఏమైంది? భర్తలు లేరు. ఏమయ్యారు? వీళ్ళు చంపబడ్డారు. ఇప్పుడు వెధవరాలైపోయింది. ఆ తర్వాత, మధ్యాహ్న కాలము యవనులు తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును. బా, పరితాపము, భయము అకస్మాత్తుగా వారి మీదకి రాజేస్తును అన్నారు. దేవుని మాటను విసర్జించడానికి వీల్లేదు, దేవుణ్ణి వెనకేయటానికి వీల్లేదు. నా జనులు నన్ను వెనకేశారని కూడా రాయబడింది అక్కడ. ఎక్కడ ఆ మాట? నా జనులు అన్న మాట ఎక్కడమ్మా? చూడొకసారి, ఎక్కడ కనిపిస్తుంది అది? నన్ను విసర్జించి ఉన్నారు, నేను సంతాపపడి నేను విసిగి ఉన్నాను. లేదా అక్కడ? ఎక్కడమ్మా? 7వ వచనం. రారు గనుక వారికి ఏమైంది? సంతానహీనులు చేయుచున్నారు. ఎవరి గురించే చెప్పటం లేదండో, అన్ని జనుల గురించి కాదు చెప్తుంది ఆయన. ఆయన జనులు, ఆయన ప్రజలు, ఆయన నమ్ముకున్న వారు, నా సొత్తు అని చెప్పుకున్న జనులు, ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకోబడిన వారు, వీళ్ళు నా ప్రజలు, నేను వారికి దేవుణ్ణి అని చెప్పుకున్నారు. వాళ్ళే ఇప్పుడు ఆయనకు దూరం అయిపోయారు. ఈరోజు సంతానము లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే, బహుశా దేవునికి దూరం అయిపోయారు. భర్తను పోగొట్టుకుని వెధవరాలుగా ఒంటరిగా మిగిలిపోయే కారణం ఏంటంటే, దేవుని మాటను విసర్జించారు. కిందకు వచ్చేవరకు అంటాడు, యవనులు తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పించును. భయము అకస్మాత్తుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 55వ కీర్తనకి వెళ్ళండి. దీనంతటి కారణం ఏంటి? 55వ కీర్తన 15వ వచనం. ఎవరాళ్ళు? వీళ్ళేనండి. 55వ కీర్తన 15వ వచనం చదువమ్మా. వచ్చునుగాక సజీవులుగానే
ఆ, ఎట్లా వెళ్ళిపోతారు? సజీవులుగానే పాతాళమునకు దిగిపోదురుగాక. కింద రాయబడింది, చెడుతనము వారి నివాసములో వారి అంతరంగమునందు ఉన్నది కాబట్టి. ఎందుకు అకస్మాత్తుగా మరణం వస్తుంది? ఏమండి, ఆలోచించారా ఎప్పుడైనా? మంచంలో పడి ఒక 10 రోజులు జబ్బుతోనో వ్యాధితోనో పోరాడుతూ చచ్చిపోయేది వేరు, సడన్ గా చచ్చిపోయేది వేరు. సడన్ గా చచ్చిపోయాడనుకో, ఏమవుతుంది? తన భార్యతో పంచుకోవాల్సినవన్నీ, పిల్లలతో చెప్పుకోవాల్సినవన్నీ, స్నేహితులతో మాట్లాడవలసినవన్నీ చచ్చిపోయే ముందుగా చస్తాడు అని తెలిసినప్పుడు ఏమైంది? భార్యతో తన బాధను పంచుకుంటాడు, పిల్లలతో తన కష్టాలు పంచుకుంటాడు. ఎక్కడ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడ స్థలాలు ఉన్నాయో, ఎక్కడ పొలాలు ఉన్నాయో చెప్పుకోవచ్చు, ఎంత అప్పుందో చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా మరణం వస్తుందంటే కారణం ఏమిటి? చెడుతనం వారి నివాసంలో ఉంది. అందుకే చెడుతనం నీ హృదయంలో ఉంది, చేదు నీ హృదయంలో ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపిష్టి పనులండి ఇవన్నీ. 78వ కీర్తన మీకు అర్థం కావటానికి వీక్షిస్తాను. 33వ వచనం. 78వ కీర్తన 78వ కీర్తన అంతా కూడా మీ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ ప్రజల గురించి. కాబట్టి ఆయన ఎలా చేశాడు? 78వ కీర్తన 33వ వచనంలో, వారి దినాలు ఏమైనాయి? వారి దినములు ఊపిరి వలె గడిచిపోయాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయాయి. పిట్టలు రాలిపోయినట్టు అరణ్యంలో. 20 సంవత్సరాలు పైబడిన వారు ఒక్కడు ఆ కాలేబు యెహోషువ తప్ప కానానులో ప్రవేశించలేదు బైబిల్లో. అంటే 40 ఏళ్ళు అరణ్య ప్రదేశంలో నడక వాళ్ళు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళకు మన్నా, దేవదూతలు తినే భోజనం, బండ నుండి జీవజలం. ఏమండి, కాలు వాయలేదు, బట్ట మాయలేదు. అంత అద్భుతమైన ఆశీర్వాదం. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని నడిపించిన దేవుణ్ణి విసర్జించారు, ఇసికించారండి. నాకు ఇర్మియా గ్రంథం, నేను విసిగిపోయాను వీళ్ళ వల్ల, నేను ఇసిగిపోయాను వీళ్ళ వల్ల. అయితే అంత 40 సంవత్సరాలకు ఎలా చచ్చిపోతాడు? 20 సంవత్సరాలు పైబడిన ఒక్కడు కానాను దేశానికి వెళ్ళలేదంటే యెహోషువ, కాలేబు తప్ప. ఆఖరికి మోషే కూడా కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటి? దీవించబడిన వారిని మోషే ఏమన్నాడు చెప్పండి? ద్రోహులారా అన్నాడు. ఏమండి అనొచ్చా? దేవుడు మాట్లాడేది వేరు, దేవుడు చేసేది వేరు. నువ్వు ఎవడి వంటానికి? వాళ్ళ ఆశీర్వదింపబడిన కుటుంబం, దేవుని చేతిలో దీవించబడిన కుటుంబాలను మనము శపించడానికి వీల్లేదు. ఆ రోజు దావీదు అభిషేకం పొందిన సౌలు రాజును ముట్టుకున్నాడా? దమ్ము జాల్లా. తెలుసా మీకు? ఆఖరికి ఆయన చెంగు, ఆయన అంగి, లేక ఆయన పంచ, లేక లింగి, ఆయన ఏం కట్టుకున్నాడో అంచు కోసుకొని వచ్చినందుకు కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎంత పని! ఇది కూడా చేయకుండా ఉంటే బాగుండేది. అభిషక్తుల జోలి మనం వెళ్ళటానికి వీలు లేదు. ఆత్మీయుల జోలి మనం వెళ్ళామా? నీతిమంతుల జోలి మనం వెళ్ళామా? భిక్షం ఎత్తుకోవాలి. పుట్టగతులు ఉండవు. మోషే గొప్పవాడే, గొప్ప నాయకుడు. అలాంటి వాడు ఏమన్నాడు? ద్రోహులారా. అంత తాగాడా? దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడిన ఆయన నీళ్ళు వస్తాయి. ఈయనేం చేశాడు? ఈయనకు అలవాటు ఒకటి ఉంది, కర్రతో కొట్టతో. ఒకసారి కొట్టాడు, ఒకసారి కొడితే నీళ్ళు వచ్చినాయి బండలోంచి. అలవాటు ఏమైందంటే మరలా వెళ్ళి కర్రను కొట్టాడు. నేను మాట్లాడమంటే నువ్వు ఎందుకు వచ్చావు? ఆ బండే క్రీస్తు. అందుకే మోషే చచ్చిపోయినప్పుడు ఆయన శరీరం కాడ వాదం జరిగేది అక్కడ. ఏమని? మీకాయేలు ఒక పక్క, అపవాది ఒక పక్క. మోషే ఎంత మంచివాడైనా నా పనులు కూడా చేశాడు అని అపవాది వచ్చింది.
ఆ పక్క మీకాయేలేమో కాదు ఏదో ఒకటి రెండు తప్పులు చేశాడు, మావాడే మోషే అని మీకాయేలు. చాలాసేపు గొడవ జరిగిన తర్వాత సాతాను పారిపోతాడులే. మోషే ఎక్కడ సమాధి చేయబడింది ఇప్పటికి బైబిల్లో రాయబడలా. ఏమన్నా తెలుసా మీకు? మోషే ఎక్కడ సమాధి చేశారు చెప్పండి? మోషే ఎక్కడ సమాధి? ఏ ఊళ్ళో? కానాన్లోనా, లేక ఐగుప్తులోనా, అరణ్యంలోనా, సినాయి పర్వతం దగ్గర? ఎక్కడ? అసలు సమాధి లేదు. ఎందుకు సమాధి పెట్టలేదు? ఆయన ఎక్కడ దాచింది దేవుడు అసలు తెలియపరచలేదు. ఎందుకని చెప్పండి? ఎంతమంది మరణాత దేవదాస సమాధి కాడికి పోయి మట్టి నాకిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, అర్థమైంది మీకు? మరణాత తెలుసు కానీ మనం వేరే విధంగా కాదు. అడికెళ్ళి అంటే భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైంది అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. ఈ భక్తులు చచ్చిపోయినప్పుడు ఇప్పటికి కూడా మనం ఆడికి వెళ్తాం. చెన్నై వెళ్ళినప్పుడు ఏం చూడాలనుకుంటాం మనము? మన థామస్ గారి సమాధి చూడటం తప్పు లేదు. మోషే సమాధి ఎక్కడ ఉందో తెలిస్తే అక్కడ గుళ్ళు కట్టేవాళ్ళు. ఇవాళ పెద్ద పెద్ద గుళ్ళు కట్టి మోషేని ఆరాధన చేసేవాళ్ళు. ఎందుకంటే లక్షల మంది నడిపించిన నాయకుడు ఏనే దేవుడు అన్నట్టుగా మాట్లాడారు. అందుకని మోషే ఎక్కడ ఉంది ఇప్పటికి కూడా బైబిల్లో అసలు రాసి తెలియదు, ఒక దేవుడికి తప్ప. ఆయన ఎక్కడ సమాధి ఉందో తెలియదు. దయచేసి వినండి. అకస్మాత్తుగా లోకస్వార్థ. నేను ముగింపులోకి వచ్చాను. 9వ అధ్యాయం 39వ వచ్చింది. ఒక దెయ్యము అని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా, ఎవడీడు? వినండి ముగిద్దాం. ఒక మూర్ఛ రోగం పట్టిన పిల్లోడు. తండ్రి చెప్తున్న మాటలు ఇవి. అయ్యా, నా కొడుకును బాగు చేయాలని ఇక్కడికి తీసుకొని వచ్చాను. మీ శిశువుల వల్ల కాలే, 9 మంది వల్ల కాల. మార్కు సువార్త, లోకా సువార్తలో ఈ మాటలు మనకు దొరుకుతాయి. రూపాంతరం కొండ మీదకి యేసు వెళ్ళాడు. యెహోను, యాకోబు, పేతురు ముగ్గురు వెళ్ళి అక్కడ రూపాంతరం దేవుడు మాట్లాడటం. అక్కడి నుంచి దిగి కిందకు వచ్చిన తర్వాత పెద్ద గొడవే జరుగుతుంది. ఏమిటి గొడవ అంటే, ఏమిటి తర్కం అంటే, ఈ దెయ్యాన్ని మీరు ఎందుకు ఎల్లగొట్టలేకపోయారు అని ప్రశ్న. ఈ పిల్లవాడిని 9 మంది శిష్యుల వల్ల కాల. యేసు ప్రభు వచ్చి అందుకే అక్కడ అంటాడు, ఎంతకాలం మీతో ఉండాలి నేను, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి, మీ విశ్వాసం ఏమైంది, అల్ప విశ్వాసులారా అనే మాటలు కూడా మనం చూస్తాం. ప్రేమ అందుకే యేసు చూసావా ఏమైంది మీ విశ్వాసం, ఎన్ని బాగుకాలేదు, ఎన్ని కార్యాలు చూడలేదు మీరు, ఎందుకని ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు. తర్వాత వచ్చి ఇదే ప్రశ్న, ఆ దెయ్యాన్ని మేము ఎందుకు ఎల్లగొట్టలేదని మార్కు వార్తలు కూడా మనం చూస్తాం. అయితే అక్కడ యేసుప్రభు అంటాడు, ఇది ప్రార్థన ద్వారానే సాధ్యం, కానీ ప్రార్థన లేకపోతే ఏ దెయ్యము, ప్రార్థన లేకపోతే అంటే ఉపవాసం, ప్రార్థన లేకపోతే ఏ రోగము పోదు. వినండి. అయితే తండ్రి చెప్తున్నాడు, అయ్యా వాళ్ళ వల్ల కాలేదు, నువ్వేదైనా చేయగలవా? మార్కు వార్తలు చక్కగా ఉంటాయి. నువ్వేదైనా చేయగలవా అంటే యేసుప్రభు అన్నాడు, నేను ఏదైనా చేయాలంటే నీకు చేతనైతే ఏంటి, నమ్మటం నీకు చేతనైతే నేను చేయటానికి శక్తి కలిగాను. నమ్మటం నీ వల్ల అయితే నువ్వు బాగుపడినట్టు అని చెప్తూ ఏం జరిగిందని యేసుప్రభు అడిగితే, అయ్యా వీడికి ఒక దెయ్యం పట్టింది. వీడు అకస్మాత్తుగా దెయ్యం పట్టినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? వినాలి. దెయ్యం పట్టినప్పుడు ఏం చేస్తాడు? అక్కడ రాయబడిన మాట చెప్పండి నాకు. కేకలేస్తాడు. ఇప్పుడు వినండి బాగా. కొంతమంది సడన్గా కేకలేస్తుంటారు. ఎందుకు? ఇళ్లల్లో. ఏమండి, ఎప్పుడైనా చూశారు మీరు? సడన్గా అరుచుంటారు. అసలు అర్థం కాదు, మనం భయపడిపోతాం. ఎందుకంటే వాడికి ఒక దెయ్యం పట్టింది. నిజమండి. సమాధుల్లో ఉన్నవాడు ఏం చేసేవాడు? కేకలు వేస్తూ అండి. కేకలేసేది ఎవరు? దెయ్యాలు పట్టుకోలేగా. భార్యాభర్తలు స్మూత్గా మాట్లాడుకోవాలి, కానీ కేకలేసేది ఎవరు? వాడికి మెంటలా? వాడికి ఏమైనా పిచ్చా? కాదు, వాడికి ఒక దెయ్యం ఆవదు. ఆ దెయ్యం పట్టినప్పుడు వీడు చేసే పనులేంటి? ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఈరోజు యవనస్తులు ఎక్కడ పడితే అక్కడ ఊరకనే పడిపోతుంది. సింపుల్. తాగి పడిపోయాడు కొంతమంది, అమ్మాయిలను తీసి పడిపోయాడు కొంతమంది,
ఏమండి, సినిమాలు పిచ్చోడు కొంతమంది, ఇంటికే రారు కొంతమంది. ఎందుకు? వీళ్ళకు ఒక దెయ్యం పట్టింది, వాళ్ళకి దెయ్యం పట్టింది. అందుకు కాబట్టి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. దయచేసి వినండి. ఇక ముగించే ముందుగా ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 5వ వచనం లేక 6వ వచనం. ఆ, ఆ, దాడించి వేసి పొందలేదు. అతడు అకస్మాత్తుగా చచ్చిపోతాడేమో. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో సముద్రంలో ప్రయాణాలు చేస్తూ చాలా అలసిపోయి చచ్చిపోతామనుకున్న రోజు కూడా లేకపోలేదు. ఇంచుమించు 14 రోజులు ఆ సముద్ర ప్రయాణం. 27వ అధ్యాయంలో 14 రోజులు. సూర్యుడు కనిపించలా, చంద్రుడు కనిపించలా, నక్షత్రాలు కనిపించలా, వాతావరణం అంతా భయంకరంగా, అసలు బతుకుతామన్న ఆశ లేదు. దేవుని దూత కనిపించి మీరు బతుకుతారు, భయపడొద్దని చెప్పేంత వరకు ఆ అపోస్తలుడైన పౌలు గారికి కూడా ధైర్యం చాలే. దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళందరినీ లేపి మీరు అన్నం తినండి, ఏదో ఒకటి తినండి, దేవుడు చెప్పాడు, ధైర్యంగా ఉండండి అయిన తర్వాత 28వ అధ్యాయంలో ఆయన బయటపడిన తర్వాత ఒక ద్వీపానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత చలికి తట్టుకోలేక, సముద్రంలో ఎంత చలి ఏమండి, ఎంత చలికి తట్టుకోలేక అక్కడక్కడ పొలలేరు, ఆ ద్వీపంలో పొలన్ని పోగు చేసి మంట పెట్టి ఆ చలి కాచుకుందాం అనుకున్న సమయంలో ఒక విషపూరితమైన పాము వచ్చి కాటేసింది. ఒక పాము వచ్చి కాటేసిందండి. వాళ్ళందరూ ఆయన్ను భయంకరంగా చేస్తున్నారు. అయ్యో, ఒక పాము కాటేసింది, తప్పకుండా ఇతను చచ్చిపోతాడు. దాన్ని తీశాడు, ఆ మంటలో వేసేసాడు, చంపేశాడు దాన్ని. అయితే ఆయనకి ఏం కాల. వాళ్ళు అనుకున్నారు ఇదేంటి, అకస్మాత్తుగా ఇతను హాని కలుగుతుంది, చస్తాడు అనుకున్నారు. అప్పుడే చాలా మంది విశ్వాసం ద్వారా మార్చం మనం చూస్తాం. మన దేవుని గురించి అకస్మాత్తుగా 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులు? పెంతుకోస్తు అంటారు. అదే యేసుప్రభు ఆరోహణమైన తర్వాత 50వ రోజు పెంతుకోస్తు. యేసుప్రభు ఆరోహణమైన తర్వాత 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎంతమంది వినాలి? తలపైకి ఎత్తారు. ఎంతమంది? 120 మంది. అకస్మాత్తుగా ఏమొచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్మ. మీరు చదవండి, పరిశుద్ధాత్మ ఏంటది? 2వ అధ్యాయం 2వ వచనం, అపోస్తుల కార్యాలు 2:2. అప్పుడు ఏగంగా గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి నిండెను. అదిగో ఒక ధ్వని. ఏంటి? గాలి వంటి ఒక ధ్వని. ఎలా వచ్చింది? సడన్ గా వచ్చింది, హఠాత్తుగా వచ్చింది, అనుకోకుండా వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అకస్మాత్తుగా ఒక ధ్వని, గాలి వంటి ధ్వని. అంతే. కిందేముంది ఇంకా? నాలుకలు కనబడి రాలగా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఒక ధ్వని ప్రార్థనలో ఉంది. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలి, దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఆ రోజు ఇదే అపోస్తలుడైన పౌలు గారు పౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులు నివసిస్తున్న రోజుల్లో ఆఖరికి పలాను ఎక్కడున్నారు వాళ్ళు, ఏది దమస్కులో ఉన్నారని తెలుసుకొని ఆఖరికి తాకీదులు పుట్టించుకొని సంతకం పెట్టించుకొని చంపేయాలి అని ప్రయత్నం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ దమస్కు మూలలో ఒక వెలుగును చూశాడు. అది కూడా ఎలా చూశాడు? సడన్గా చదవండి. 9వ అధ్యాయం 3వ వచనం, అపోస్తుల కార్యాలే 22వ వచనం 6. ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు అదుగో అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా సడన్గా జరిగేది. ఇదే 22వ అధ్యాయంలో ఇదే ఎత్తిపట్టి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తాడు. అకస్మాత్తుగా 22:6 అపోస్తుల కార్యాలు. సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు అదిగో అకస్మాత్తుగా ఒక వెలుగు. దేవుణ్ణి చూశాడంటే దేవుణ్ణి చూడాల ఆయన అసలు.
పౌలు గారు ప్రభువుని చూసి ప్రభువుని అసలు చూడాల. ప్రభువుని చూస్తే మనం బతుకుతామా? ఒక వెలుగు, ఆ వెలుగుని చూసే పొరలు రాలిపోయినాయి. ఆ పౌలు గారి కళ్ళు పోయినాయి, సౌలు గారి కళ్ళు పోయినాయి. ఆ వెలుగును చూడలేక మిగతా వాళ్ళ కళ్ళు పోయినాయి అక్కడ. ఏమండి, అక్కడ జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఆయనతో వచ్చిన సేవకులేమో వెలుగును చూడకుండా కళ్ళు పోయినాయి, ఆయనేమో వెలుగును చూస్తున్నాడు. ఇది అక్కడ జరిగింది. ఆ వెలుగు పోయిన తర్వాత వీళ్ళేమో పడిపోయిన కళ్ళు పోయిన వాళ్ళందరేమో ఆ కళ్ళు వచ్చినాయి, వాళ్ళు చూస్తున్నారు. ఈయనకేం కళ్ళు పోయినాయి, పొరలు రాలిపోయినాయి. మరలా అననీయ వచ్చి ప్రార్థన చేసిన దాకా ఆయన కళ్ళు రాలే. అకస్మాత్తుగా పౌలు శీలను ఇద్దరిని కొట్టి తీసుకొని వెళ్ళి చెరసాల్లో బెత్తాలతో బాగా కొట్టి అవమానపరిచి నిందె మోపి ఒక పుతోనని ఒక దెయ్యాన్ని పారదోలారు వీళ్ళని ఆ అబద్ధ సాక్ష్యం చెప్పించి, అబద్ధ సాక్ష్యం కాదులే నిజమే, తీసుకెళ్లి జైల్లో పడేస్తే పౌలు శీలు ఇద్దరు ఏం చేస్తారు? ఆ జైల్లో పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఏం జరిగింది? 16వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. అకస్మాత్తుగా ఏం జరిగింది? 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా చూడండి, మీరు ప్రార్థన చేయండి, పాటలు పాడుతున్నాడు, అకస్మాత్తుగా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. బంధకాలన్నీ ఊడిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఏమండి, అద్భుతం కాదా? ప్రార్థన చేయటం మన చేత కాదు, పాటలు పాడటం మన వల్ల కాదు. ఆ రోజు పౌలు శీల ఆ శ్రమలో పాటలు ఎలా పాడింది? వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే ఆ సంతోషంగా ఉన్న వాళ్ళు పాటలు పాడాలి అని రాయబడింది. వీళ్ళు సంతోషంగా ఉన్నారా? లేదే. శ్రమలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేయమని యాకోబు గారు రాశారు. వీళ్ళు శ్రమలో ఉండి ప్రార్థన చేయవలసింది పోగొట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వినుచుండిరి. అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు అందరి ఊడిపోయాయండు. పౌలు గారి ఒక్కడే కాదు, అందరి ఊడిపోయాయి అకస్మాత్తుగా. ఆఖరిగా మీతో నేను చెప్పాలనుకుంది, అకస్మాత్తుగా యేసుక్రీస్తు రాకడా చెప్పి రానే, రేపా, ఎల్లిండా, అవతాలు ఎల్లిండా, ఈ వారమా, వచ్చే వారమా, ఈ నెల, వచ్చే నెల, ఎప్పుడండి యేసుక్రీస్తు? అసలు డేట్ లేదు, ఫలాని రోజని లేదు, ఫలాని నెలని లేదు, ఫలాని సంవత్సరం అని లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి బాగా వినండి. బైబిల్ తీయండి, ఇప్పుడు బైబిల్ తీయండి. మాటలు మనకు చాలా అవసరమని. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువమ్మా. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. ఈ అధ్యాయం అంతా కూడా చాలా వరకు యేసుక్రీస్తు రాకడ గురించే. మనం ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాలి అంటే ఈ అధ్యాయంలో తీసుకుంటాం. 4వ అధ్యాయంలో మనం ఎప్పుడైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చదవలసిన భాగం ఏదైనా ఉందంటే 16వ వచనంలో మనం చదువుతాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని అకస్మాత్తుగా సడన్గా రాబోతుంది మన పరిస్థితి. దొంగ వలె, గర్భిణీ స్త్రీ వలె, ఆమె ఎప్పుడు కడుతుందో తెలియదు. ఇంకా లోకస్వార్తకు వెళ్తే మీరు ఎలా ఉండాలో లోకస్వార్త చదవండి. లోకస్వార్త 22వ అధ్యాయం 34వ వచనం. 22ఏనా? చూడు, 22:34. క్షమించమ్మా, 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐవిక విచారణ వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 35. ఆ దినము భూమి అంతా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. 36. కాబట్టి మీరు జరగబోయే వీటినల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గల వారన్నట్లు ఎల్లప్పుడూ
ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. తిండి వలన, మత్తు వలన, డబ్బు వలన, ధనాపేక్ష వలన, అధికారం పదవి కోసం ఏ మత్తులో ఉన్నావో ఆ మత్తులో నువ్వు ఉన్నట్లయితే దయచేసి గమనించండి, యేసుక్రీస్తు రాకడ అకస్మాత్తుగా రాబోతుంది, షడన్గా రాబోతుంది, హఠాత్తుగా మనం ఊహించాలి. కాబట్టి అకస్మాత్తుగా వచ్చే వాటిని మనము ఎలా ఎదుర్కోవాలి? యజమాని దేశాంతరం వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్గా వస్తాడట. వచ్చినప్పుడు మెలకువగా ఉన్నవాడు ధన్యుడని రాయబడింది. ఎవరు ధన్యుడు? మెలకువగా ఉన్నవాడు, యజమాని కోసం ఎదురు చూసేవాడు, కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి క్రైస్తవులమైన మనము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో బైబిలు సెలవిస్తుంది, మనకు తెలియదు. అకస్మాత్తుగా జరగబోయే వాటిని మనం కనిపెట్టాలంటే ఆ రోజు రాబోయే కాలం గురించి వివేకం కలిగి, ఎవరో గుణవతైన స్త్రీ, పిల్లల భవిష్యత్తు గురించి వివేకం కలిగి, తెలివి కలిగి, పాముల వలె మీరు ఎలా ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. ప్రమాదాన్ని పసిగట్టాలి. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో పసిగట్టుకొని ఎదురు చూడాలి. కళ్ళొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మాతో నాతో మీరు మాట్లాడారు.